మా ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడమ్మా ఒకసారి. వాడు ఏమన్నాడు క్వశ్చన్లోను? సరిపోయిందండి ఇప్పుడు. ఒకసారి చూడండి ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 2i సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z - 4 by z - 2i ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇదేంటి అన్మ్యూట్ సింబల్ వస్తుంది ఇక్కడ? ఏమా వాడు ఏమన్నాడు అక్కడ? రియల్ పార్ట్ ఆఫ్ z - 4 by z - 2i ఈక్వల్ టు 0 అయితే వచ్చే లోకస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లోకస్ అంటే ఏంటి? లోకస్ అంటే ఏంటి? మణికంఠ లోకస్ అంటే ఏంటి? ఏమవుద్ది లోకస్ అంటే ఏంటి? బాబీ లోకస్ అంటే అదేంటి అలా మౌనంగా ఉన్నారు? బాబీ చెప్పండి. లోకస్ అంటే ఏంటి? ఈక్వేషన్. ఏంటి లోకస్ అంటే ఏంటి? నేను లోకస్ చెప్పలేదే మీకు డెఫినేషన్? చెప్పారు సార్. మరే సరిగ్గా గుర్తులేదు. పోనీ లోకస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ వస్తుంది సార్. ఆ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ అంటే ఏంటి సార్? స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? డెఫినేషన్ అడగట్లేదు. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ ఒకటే రిప్రజెంట్ చేస్తుంది, ఇంకేమీ రిప్రజెంట్ చేయదా లోకస్ అనేది? రిప్రజెంట్ చేస్తుంది సార్. ఏంటి? లైన్ సెగ్మెంట్. ఇంకా రే మీకు డెఫినేషన్ ఏం చెప్పాను నేను? సర్కిల్ చెప్పాను. అవునా? ఒక పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఒక దాని కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క జాయినింగ్ చేస్తూ వచ్చేది లోకస్ అని చెప్పాను. అంటే సర్కిల్ కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. మరి ఇవన్నీ ఏంటివి? సర్కిల్ లేకపోతే నువ్వు చెప్పిన స్ట్రైట్ లైన్ లేకపోతే లైన్ సెగ్మెంట్ ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటి? అక్క చెల్లెల్లా లేకపోతే అన్నదమ్ముల్లా లేకపోతే బావమర్దులా ఏంటి? ఫిగర్స్ సార్. జామెట్రికల్ ఫిగర్స్. అంటే లోకస్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? జామెట్రికల్ ఫిగరే కదా. ఎస్ సార్. అదే వీడు అడుగుతున్నాడు. డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z నాట్ ఈక్వల్ టు 2i సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z - 4 by z - 2i ఈక్వల్ టు 0 అంటున్నాడు. z - 4 by z - 2i ని నేను తీసుకుని సింప్లిఫై చేస్తాను. ఇక్కడ వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా z ఈక్వల్ టు x ప్లస్ iy అని చెప్పి తీసుకుంటాం జనరల్ గా. ఏమా తర్వాత ఈ వాల్యూ తీసుకుని సింప్లిఫై చేస్తే అందులో రియల్ పార్ట్ నేను 0కి ఈక్వేట్ చేస్తే నాకు ఒక జామెట్రికల్ ఫిగర్ వస్తుందన్నమాట. ఆ జామెట్రికల్ ఫిగర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది లోకస్ అంటే. అర్థమవుతుందండి? కాబట్టి చూద్దాం. ఏమండి తర్వాత చూడండి ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 5లో వాడి ఇచ్చింది తీసుకుంటాను ఫస్ట్. దానికన్నా ముందు లెట్ z ఈక్వల్ టు x ప్లస్ iy అని చెప్పి తీసుకుంటాను. ఏమా తర్వాత z - 4 by z - 2i ఈక్వల్ టు ఇక్కడ z అంటే x ప్లస్ iy అని తీసుకున్నాను కాబట్టి x ప్లస్ iy మైనస్ 4 by x ప్లస్ iy మైనస్ 2i దట్ ఈక్వల్స్
ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఐవై బై ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ ఏమా. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ ఐ పోవాలంటే ఏం చేయాలి, నేను రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఐ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 బై ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2. ఏమా డినామినేటర్లో ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఏమవుతుందమ్మా, ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్, తర్వాత మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 2, తర్వాత ప్లస్ ఐఎక్స్ వై మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ వై మైనస్ 2. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే డినామినేటర్లో ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో మల్టిప్లై చేయండి, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది కాబట్టి ఏంటమ్మా మనకంటే ఏమైంది. సరే ఇప్పుడు చూడండి, మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అయిపోతుందమ్మా కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 2 నెక్స్ట్ ఈసారి ప్లస్ ఐ కామన్ తీస్తే ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ వై మైనస్. ఏమా నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇది సింప్లిఫై చేద్దాం, తర్వాత ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్వై మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే మైనస్ ఎక్స్వై, తర్వాత మైనస్ 2x మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ 2x అవుతుంది, తర్వాత మైనస్ 4y ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4y అవుతుంది, మైనస్ 4 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 8 అవుతుంది అంటే మైనస్ 8 అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏమా ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్వై క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ ఐ ఇంటూ 2x ప్లస్ 4y మైనస్ 8 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏమా ఇప్పుడు ఇది స్ప్లిట్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2x ప్లస్ 4y మైనస్ 8 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏమా ఇప్పుడు ఏమని ఇచ్చారు, గివెన్ రియల్ పార్ట్ ఆఫ్ z మైనస్ 4 బై z మైనస్ 2y ఈక్వల్ టు 0 అని చెప్పించాడు కాబట్టి గివెన్ రియల్ పార్ట్ ఆఫ్ z మైనస్ 4 బై z మైనస్ 2y ఈక్వల్ టు 0 అని చెప్పించాడు. కాబట్టి ఒకసారి పేపర్ మీద చెప్పేస్తాను, చెప్పేసిన తర్వాత అప్పుడు రాసుకుని తిరిగాను. లేదంటే ఒక పని చేయండి, రాసండి ఈ పార్ట్ స్పీడ్గా రాయండి. దీని గొడవ లేదు, రాసుకో.
సార్ కొత్త అప్డేట్స్ అయిపోయి అవును డాడీ, నేను తర్వాత చేస్తాను. చేస్తానులే స్వామి. మరి అయిందమ్మా. ఎస్ సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ చూడండి, దీని కంటిన్యూషన్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ మైనస్ 4 బై జెడ్ మైనస్ 2 ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అందులో రియల్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కామా కేఈజ్ అని చెప్పి ఫార్ములా చెప్పాను. ఏంటమ్మా అది? మన కృష్ణ సర్కిల్ సెంటర్ హెచ్ కామా కేఈజ్ అని చెప్పి ఫార్ములా చెప్పాను. ఏంటది? సార్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కామా కే అని చెప్పాను కదా, ఫార్ములా ఏంటి? సార్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2x ప్లస్ 2g ప్లస్ ఈక్వల్ టు 0. కాదు ఒకసారి మళ్ళీ సరిగ్గా విను. సార్ చెప్తాను సార్. ఎక్స్ ప్లస్ వై అంత డిస్టెన్స్ అవుతుంది ఏంటి? ఎక్కడ ఉన్నావు ఏంటి? అదేనా సార్? అదే సార్ చెప్పు. అదే కదా సార్. అదే మళ్ళీ అంత డౌట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. వాయిస్ ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడ. సరే, ఇప్పుడు ఆ ఫామ్ లో మార్చుకుంటాం అమ్మా. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ఫామ్ లో మార్చుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, -4x, ఈ -4x ని 2 × 2x అని రాశాను అనుకోండి. లేదంటే ఇంకో విధంగా కూడా చెప్పండి, ఎంత 2. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x ప్లస్ 2 స్క్వేర్ యాడ్ చేస్తాం. అలాగే -2y 2 ఎంత 1 ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేశాను. దట్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్క్వేర్ 1 స్క్వేర్ యాడ్ చేశాను కాబట్టి రైట్ సైడ్ కూడా 2 స్క్వేర్ 1 స్క్వేర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2 స్క్వేర్ బదులు నేను ఏం రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే వై స్క్వేర్ -2y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు? y - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ ఇది ఏమవుతుంది? 4 + 1 అంటే 5 అవుతుంది. 5 అవుతుంది. ఆ 5 నేను ఎలా రాస్తానంటే √5 హోల్ స్క్వేర్ కింద రాస్తాను. ఎప్పుడైతే ఇలా రాసామో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2, 1 అండ్ రేడియస్ √5 యూనిట్స్ అవుతుంది. ఏమండి? కాబట్టి ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ మీకు అర్థం అవడం కోసం ఈ మ్యాటర్ రాస్తున్నాను. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ అని రాయక్కర్లే లెక్క ప్రకారం. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి మీకు అర్థం అవడం కోసం రాయడం. దేర్ఫోర్ it represents a circle
ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. చూడండి అక్కడ హెచ్ కామా కే అనే సెంటర్ కాబట్టి విత్ సెంటర్ 2, 1 and radius r equal to √5 units. √5 units. ఏమా ఇది విషయం. లోకస్ ఏంటంటే ఇది. నెక్స్ట్ తర్వాత మీకు 6th క్వశ్చన్ ఏమంటాడు వాడు, if 4x plus I into 3x minus y equal to 3 minus I where x and y are real numbers then find the value of x and y అన్నాడు. ఇది కూడా ఈజీ అన్నమాట. 6th క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడంటే సొల్యూషన్ చెప్తున్నాను. గివెన్ 4x plus I into 3x minus y equal to 3 minus 6a. ఏమా comparing the real and imaginary parts on both sides చేద్దాం. Comparing real and imaginary parts on both sides. Real and imaginary parts on both sides. చేస్తే we get రియల్ పార్ట్ వచ్చేటప్పటికి 4x equal to 3 అమ్మ. అలాగే ఇమేజినరీ పార్ట్ వచ్చేటప్పటికి 3x minus y equal to -6 అమ్మ. కాబట్టి x ఈక్వల్ టు ఏమైంది 3/4 అయింది. ఆ x ఈక్వల్ టు 3/4 ఇందులో రాస్తే 3 into 3/4 minus y equal to -6. ఈ y ఏమో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 6 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y ఈక్వల్ టు 9/4 plus 6 అదవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 అవుతుంది. 9 plus 6 4s are 24. 24 plus 9 అంటే 33/4. కాబట్టి therefore x equal to 3/4 వచ్చింది, y equal to 33/4 వచ్చింది. ఏమా దీంతో మనకి ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత పేజ్ తీయండి. తర్వాత మీకు పేజ్ నెంబర్ 13 లో చూడండి. 13 లో ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్, మొన్న పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు మీకు క్వశ్చన్. ఏమా 2 మార్క్స్ ఇచ్చాడు, ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇవ్వడం అది చూసుకోండి. 7th క్వశ్చన్ కింద చెప్తున్నాను, కంటిన్యూషన్ నెంబర్ వేసేస్తున్నాను. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. మీరు అక్కడ 2 రకాలుగా చేయొచ్చు. కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని మనం 3 + 4i కాంజుగేట్ ఇంటూ 2 - 3i కాంజుగేట్ ఈక్వల్ టు 3 + 4i ఇంటూ 3 - 4i ఇంటూ 2 + 3i. ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 + 9i -8i -12i² అమ్మా. -i² అంటే +1 అమ్మా. కాబట్టి 6 + 12 ఇదేమో +i అవుతుందమ్మా. అంటే 18 + i అయిందమ్మా. ఇదో పద్ధతి. లేదు అంటే ఇలా తీసుకో. త్రీ + 4i ఇంటూ 2 - 3i ఈక్వల్ టు రెండు మల్టిప్లై చేయండి. 6 -9i + 8i తర్వాత -12i². అంటే 6 + 12 -i అంటే 18 - i. కాబట్టి ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ conjugate of 3 + 4i into 2 - 3i ఈక్వల్ టు ఏమవుతుందంటే 18 + i. లేదంటే 18 - i కాంజుగేట్ తీసుకుంటారు, 18 + i అవుతుంది. అలా కూడా చెప్పచ్చు. ఏమా లేదంటే ఇదే మనం స్టెప్ ఇది రాయకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. 18 - i కాంజుగేట్ ఆఫ్ 18 - i ఈక్వల్ టు 18 + i అలా కూడా రాసుకోవచ్చు. ఏమా ఇది ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్కులకి లాస్ట్ టైం ఇచ్చాడు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. తర్వాత 8th క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఇస్తాడు. ఏమన్నాడు, షో దట్ z1 = 2 + 11i/25, z2 = -2 + i/1 - 2i². ఇది ఆల్రెడీ ఎక్సైజ్ లో చేసాం, కానీ రెండు ఒకటి కాదు సమ్మం.
చిన్న మైనస్ ప్లస్ తేడా ఉంటాయి చూసుకోండి ఏమా. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంటే, 4 మార్క్స్ ఇస్తాడు. గివెన్ z1 ఈక్వల్ టు 2 ప్లస్ 11i బై 25, z2 ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. ఏమా ఇప్పుడు z2 తీసుకొని సింప్లిఫై చేద్దాం. z2 ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 2 ప్లస్ i బై ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2i హోల్ స్క్వేర్ అంటే 4i స్క్వేర్ మైనస్ 4i. అర్థమవుతుంది? a ప్లస్ b a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేశాను. మైనస్ 2 ప్లస్ i బై 4i స్క్వేర్ అంటే మైనస్ 4 కదా, 1 మైనస్ 4 మైనస్ 4i. తర్వాత దట్ ఈక్వల్స్ మైనస్ 2 ప్లస్ i బై మైనస్ 3 మైనస్ 4i, మైనస్ 3 మైనస్ 4i. ఏమా ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీసి న్యూమరేటర్ లో మల్టిప్లై చేస్తాం. మైనస్ 2 డైరెక్ట్ గా తీసేచ్చు కదా, మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ మైనస్ పైకి పంపించేస్తాం. మైనస్ పైకి పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది, 2 మైనస్ i బై 3 ప్లస్ 4i. ఇప్పుడు రేషనలైజేషన్ చేయండి. 2 మైనస్ i బై 3 ప్లస్ 4i ఇంటూ 3 మైనస్ 4i బై 3 మైనస్ 4i. దట్ ఈక్వల్స్ డినామినేటర్ లో 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ i స్క్వేర్ లేదా i స్క్వేర్ 4 స్క్వేర్ ఏదైనా 2 ఇంటూ 3 6 మైనస్ 8i మైనస్ 3i ప్లస్ 4i స్క్వేర్. మరి 4i స్క్వేర్ అంటే మైనస్ 4 కాబట్టి 6 మైనస్ 4 మైనస్ 11i బై 9 మైనస్ i స్క్వేర్ అంటే ప్లస్ 1 కాబట్టి ప్లస్ 16. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2 మైనస్ 11i బై 25. 2 మైనస్ 11i బై 25 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా, కాంజుగేట్ ఆఫ్ 2 ప్లస్ 11i బై 25 అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తామంటే కాంజుగేట్ ఆఫ్ z1 అంటే z2 ఈక్వల్ టు ఏమని వచ్చింది, కాంజుగేట్ ఆఫ్ z1 వచ్చింది. కాబట్టి therefore z1 కామా z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. z1 కామా z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ టు ఈచ్ అదర్. మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ రాసుకోండి, స్పీడ్గా రండి. ఎక్కడ ఇరికించేసి చాలా గజిబిజిగా రాసేకండి, క్లారిటీగా రాసుకోండి, మీకు అర్థమయ్యేలాగా, ఎదరు చూస్తే అర్థమయ్యేలాగా. అయితే చెప్పండి అమ్మా.
మాకు కంప్లీట్ అయిందా? సార్ రైట్ సైడ్ కనిపించట్లేదు సార్, కొంచెం పక్కకు పెట్టరా? మాకు కనిపిస్తుందమ్మా? కొంచెం పైకి సార్. ఓకే సార్. మైనర్ ఎస్ సార్. తర్వాత ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ నెంబర్ 9 ఆల్రెడీ మీరు చేసిందే. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా 2 మార్క్స్ ఇస్తాడు. నైన్త్ వన్ వాడు అడిగింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12. Here a equal to -5, b equal to 12 greater than 0. ఎప్పుడైతే ఇలా అయిందో ఫార్ములా ఏమవుతుంది? భాస్కర్ ఏమవుతుంది ఫార్ములా? భాస్కర్ ఫార్ములా ఏమవుతుంది? ఏమవుతుంది ఫార్ములా? Sir, square plus or minus square root of sir మళ్ళీ దాంట్లో స్క్వేర్ రూట్ a square plus b square plus a by 2 plus
ప్లస్ ఎందుకు వచ్చింది ఇది ఏంటి అది 0 కన్నా పెద్దది కాబట్టి సార్. ఎవరో గ్రా- జీరో కన్నా పెద్దది బి సార్, బి ఇస్ గ్రేటర్ దెన్ 0. ప్లస్ ఐ ఇంటూ రూట్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ మైనస్ ఏ బై 2. వెరీ గుడ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ ఏ అంటే -5/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 5/2 that equals plus or minus square root of 25 plus 144 minus 5/2 plus I into square root of 25 plus 144 plus 5/2. ఇది 169 అవుతుందన్న. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 minus 5/2 plus I into square root of 169 plus 5/2. ఇది మనకి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 minus 5/2 plus I into square root of 13 plus 5/2. ఇక్కడ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 13 minus 5 అంటే 8 అమ్మా. 8/2 plus I into square root of 18/2 అమ్మా. ఇది 9 times, ఇది 4 times. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది అమ్మా. 2 plus 3i రాసుకోండి. రాసేస్తే మ్యాటర్ చెప్తాను తర్వాత. సార్ ఆల్రెడీ సమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దగ్గర ఎగ్జాంపుల్ కింద చెప్పేశారు సార్. చెప్పానమ్మా. చెప్పేశారు సార్, ఇప్పుడే అది చూసాను సార్ కనబడింది. అదేనన్నా నిఖిల్ ఎవరో చెప్పారు ప్లస్ ఆర్ మైనస్ 2 + 3i అని. ఆన్సర్ అదేనా? కాదు సార్, ఇది మీరు ఎగ్జాంపుల్ కింద చెప్పేశారు స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దగ్గర. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దగ్గర ఎగ్జాంపుల్ కింద చెప్పాను. మీరే చెప్పారు సార్. అయితే వదిలేండి. తర్వాత సైడ్ హెడింగ్ ఏం పెడతారంటే ఆర్గాన్ ప్లేన్ అని చెప్పి పెట్టుకోండి. ఆర్గాన్ ప్లేన్ లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ కోఆర్డినేట్ ప్లేన్ అలా కూడా రాసుకోండి. ఆర్గాన్ ప్లేన్, ఆర్గాన్ ప్లేన్. let z equal to x plus iy be the complex number can be represented by a point px comma y on the coordinate plane coordinate plane అంటే xy plane. కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు కదా, x యాక్సిస్ y యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు కాబట్టి కోఆర్డినేట్ ప్లేన్. then the coordinate plane is called an organ plane. An organ plane. Okay, next.
చిన్న డయాగ్రామ్ వేసుకో. ఇలా ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. ఏమా రాసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ px, y be any point in the plane in the xy plane, and O is the 0 is the fixed point or initial point or initial point. And OP equal to R, అంటే O కి P కి మధ్య డిస్టెన్స్ R అనుకున్నాం. కమా OP equal to R అంతే. తర్వాత లెట్ OP bar makes an angle theta with the positive direction of x-axis, మీరు రాసుకోవచ్చమ్మా. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis in anti-clockwise direction, positive x-axis అని రాసుకోండి. డైరెక్షన్ అది పాజిటివ్ x-axis in anti-clockwise direction, then the ordered pair r comma theta is called the polar representation of the point P. The polar representation of the point P. అలాగే ఇక్కడ OP ఈక్వల్ టు R అని రాశారు కదా, అక్కడే ఇంకోటి ఏం రాస్తారంటే కామా M is the foot of the perpendicular from P onto x-axis అని కూడా రాసుకోండి. ఇక్కడ మ్యాటర్ అర్థం కాకపోతే అడగండి, అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తాను ఎవరైనా. మళ్ళీ ఇది ఏమండి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పాయింట్ P
and r comma theta are called polar coordinates of P. The polar coordinates of P. The polar coordinates of P. ఏమా ఇక్కడ r కావాలనుకోండి, సిన్స్ OP ఈక్వల్ టు r కదా, ఇక్కడ మనకి r కావాలంటే మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది, ఫ్రమ్ ద డయాగ్రామ్ లేదా ఫ్రమ్ ట్రయాంగిల్ OPM ఏం చెప్పచ్చు మనం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి OP స్క్వేర్ ఈక్వల్ టు OM స్క్వేర్ ప్లస్ PM స్క్వేర్, అంటే R స్క్వేర్ ఈక్వల్ టు X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్. ఒకసారి రాసిండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ వరకు రాయండి స్పీడ్గా, ఇంకా సమాకర్లేదమ్మా, మ్యాటర్ రాసుకోండి. మ్యాటర్ అయిన తర్వాత చెప్పండి. అమ్మ కంప్లీట్ అయిందా? రామచంద్ర అయిపోయిందా? లేదు సార్, రాస్తున్నాను సార్. రాయట్లేదా? రాస్తున్నాను సార్. సరే అమ్మా. కంప్లీట్ అయిందమ్మా? నెక్స్ట్ సార్ దీని నుండి R ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? దట్ ఇంప్లైస్ R ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్.
ఏనా నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారంటే ఈ పి లైసింది పి లైసింది ఫస్ట్ కామా సెకండ్ comma, third comma, fourth quadrants, then the angles theta are theta comma pi minus theta comma theta minus pi comma 2 pi minus theta respectively అలాగే ఇక్కడ మీరు theta అని రాశారు కదా ముందు చెప్పిన దాంట్లో theta అక్కడ theta ఏం చేస్తారంటే ఇక్కడ బ్రాకెట్ లో 0 less than theta less than 0 less than theta less than 0 less than theta less than 2 pi 0 less than theta less than 2 0 కూడా ఈక్వల్ అవ్వచ్చు కానీ 2 కి ఈక్వల్ అవుతాం 0 less than theta less than 2 ఏనా నెక్స్ట్ అంటే ఇప్పుడు తర్వాతది మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద కాంప్లెక్స్ మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే ఇప్పుడు z ఈక్వల్ టు x ప్లస్ i అని తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించి ఒక నాన్ నెగటివ్ రియల్ నెంబర్ అనేది తీసుకుంటాం ఆ నాన్ నెగటివ్ రియల్ నెంబర్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని మనం ఏమంటాం అంటే మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ z అంటాం దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే మాడ్ z కి డినోట్ చేస్తాం ఏమంటే for every complex number z equal to x plus iy z equal to x plus iy ఒక నిమిషం ఇలా ఉంది the modulus or absolute value of a complex number z equal to x plus iy is defined to be the non-negative real number square root of x square plus y square and it is denoted by mod z
mod z that is mod z equal to mod x plus iy equal to square root of x square plus y square. దట్ ఈస్ దీన్ని ఏమని చెప్పచ్చు మనం? మీరు జామెట్రికల్ గా చూసారు కదా, మార్జెడ్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ కదా, ఆరే కదా మార్జెడ్ అంటే. కాబట్టి ఆర్ అంటే ఏం చెప్తుంది అక్కడ? ఆరిజిన్ నుంచి పీకి డిస్టెన్సే కదా. కాబట్టి దాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది పాయింట్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ to the point x comma y, x comma y. అంటే ఇప్పుడు ఆర్ అన్న మార్జెడ్ అన్న ఒకటేగా, అర్థమవుతుందా? ఆర్ అన్న మార్జెడ్ అన్న ఒకటే కదా. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ నోట్ పాయింట్స్ చెప్పుకున్న తర్వాత మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఇవన్నీ కూడా చెప్తాం. అది చెప్పుకున్న తర్వాత కండిషన్స్ ఉంటాయి, దాని తర్వాత మనం సంస్థలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ నోట్ ఏంటంటే ఫస్ట్ మనం మార్జెడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. మార్జెడ్ అనేది అంటే జెడ్ యొక్క యాంప్లిట్యూడ్ అబ్సల్యూట్ వాల్యూ ఆర్ మార్జినస్ అనేది అయితే 0 అయినా అవ్వచ్చు, లేదా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. కాబట్టి ఫార్ములా మీరు ఏ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా సరే ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. కేవలం 0 తీసుకుంటే మాత్రమే అది 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మార్జెడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ z బిలాంగ్స్ టు C కాంప్లెక్స్ నెంబర్ సెట్. తర్వాత రెండోది mod z equal to 0, if mod z equal to 0, then ఎప్పుడైతే z 0 అయిపోతుందో ఖచ్చితంగా x equal to y equal to 0 అయిపోతుంది. x equal to y equal to 0 అయిపోతుంది. కాబట్టి mod z 0 అయితే x equal to y equal to 0 అని చెప్పి చెప్తారు. అలాగే x equal to y equal to 0 అయితే mod z equal to 0 అవుతుంది. అంటే mod z equal to 0 అవ్వాలంటే z ఏమవ్వాలి? 0 అయిపోవాలి. దట్ ఈస్ z equal to 0. నెక్స్ట్ తర్వాత అలాగే చిన్న ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే z equal to 2 plus 3i, then mod z equal to square root of 2 square plus 3 square, that equals square root of 4 plus 9 అంటే square root of 13 అవుతుంది. నెక్స్ట్ తర్వాత నోట్ మీకు ఎక్కడి నుంచి కనిపించలేదమ్మా స్క్రీన్? అమ్మాయి మాడ్యులస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఆ సైడింగ్ అనేది కనిపించలేదు సార్. ఎక్కడి నుంచి కనిపించలేదా? సైడ్ ఎడిటింగ్ నుంచి. ఎస్ సార్. సరే మామూలుగా రాసుకోండి, రాసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. ఎస్ సార్. రాసుకోండి కూడా రాసుకోండి.
mod z1 plus z2 whole square plus mod z1 minus z2 whole square equal to 2 into mod z1 square plus mod z2 square. తర్వాత సెవెంత్ వన్ mod z1 plus z2 less than or equal to mod z1 plus mod z2 mod z2. Next తర్వాత shading amplitude of a complex number, principal amplitude. అమ్మ ఇక్కడ వరకు రాసి ఒకసారి బ్రేక్ తీసుకోండి, తర్వాత మొత్తం చెప్తాను మేడం. ఇక తర్వాత కంటిన్యూషన్ చెప్పు. ఇక్కడ వరకు రాస్తారా? భాస్కర్ నిఖిల్ సార్ రాస్తున్నాను సార్. త్వరగా రాయండి. రాసిన తర్వాత అయిపోతే చెప్పండి, చెప్పి ఒకసారి బ్రేక్ తీసుకోండి 10 minutes. మళ్ళీ 5:10కి వచ్చండి సార్. సార్ నోట్ లో థర్డ్ పాయింట్ కనిపించట్లేదు సార్. నోట్లో కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. మళ్ళీ 5:10కి వచ్చండి క్లాస్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది తర్వాత. సార్ క్లారిటీ లేదు సార్. చూడమ్మా, అక్కడ మీకు సిగ్నల్ సరిగ్గా లేదేమో చూడండి ఒకసారి. ఇక్కడైతే క్లారిటీగానే ఉందమ్మా. ఒకసారి ప్లేస్ మారి చూడండి ఒకసారి. సార్ ఓకే సార్. పైన కనిపించట్లేదు సార్ ఫోర్త్ పాయింట్. ఓకేనమ్మా? ఓకే సార్.
కంప్లీట్ అయిందమ్మా? ఎస్ సార్. బ్రేక్ తీసుకుని 5:10 కల్లా వచ్చాము. ఓకే సార్. Then theta is called. If theta belongs to open interval minus pi comma pi, then theta is called principal amplitude or principal argument of z. Principal argument of z. Principal argument of z. And it is denoted by. And it is denoted by. And it is denoted by arg z. Arg z. Arg z. Next. ఈసారి నౌ మనకి కాస్ థీటా అంటే x బై ఆర్ వచ్చింది కదండి, సైన్ థీటా ఈక్వల్ టు y బై ఆర్ వచ్చింది, అవునా? కాబట్టి sin theta by cos theta equal to x by r by y by r. Sorry, y by r by x by r. Y by r by x by r. R cancel అయిపోతే tan theta equal to y by x. Theta equal to tan inverse y by x. That is ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ థీటా వాల్యూ కనుక పైకి మైనస్ పైకి మధ్యలో ఉంటే దాన్ని ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, అదే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం, లేదా ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటాం. యాంప్లిట్యూడ్ అండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటాం. కాబట్టి దట్ ఈస్ ఏం చెప్పచ్చు అంటే థీటానే మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటున్నాం. దట్ ఈస్ థీటా ఈక్వల్ టు ఆర్గ్ జెడ్ ఈక్వల్ టు tan inverse of y by x. Tan inverse of y by x if x greater than 0. If x greater than 0. If x greater than 0. Right. తర్వాత సైడ్ హెడింగ్ చిన్న నోట్ రాసుకుందాం. If p x comma y lies in first comma second comma third comma fourth quadrants, then the principal amplitude of z, the principal amplitude of z అంటే that is theta lies in 0 comma pi by 2 comma pi by 2 comma pi comma minus pi comma minus pi by 2 comma minus pi by 2 comma 0 respectively. Next side heading modulus amplitude form. Modulus amplitude form. Amplitude form.
ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఏంటంటా ఉంది r into cos theta plus I sin theta. Where theta belongs to open interval minus pi comma pi is called polar form or modulus amplitude form of Z. Modulus amplitude form of Z. Amplitude form of a complex number. Z equal to x comma y. Z equal to x comma y. Next. Note. Next. That is that is also range of the where r equal to square root of x square plus y square and theta equal to tan inverse y by x. Tan inverse y by x. X greater than 0 అవుతుంది అలాగే. తర్వాత ఈసారి నోట్ నోట్లో ఫస్ట్ వన్ ఏంటంటే cos theta plus I sin theta equal to cis theta. The Euler form of a complex number is e power I theta equal to cos theta plus I sin theta. That is e power I theta equal to cos theta plus I sin theta equal to cis theta. And next note ఏంటంటే cos theta ఇక్కడ వరకు రాయండి అమ్మా చెప్తాను, రాసిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా రాసండి, తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. cos theta plus I sin theta equal to ఇలా ఏం చేస్తారంటే cos theta plus I sin theta into cos theta minus I sin theta equal to ఏమవుతుంది, cos square theta minus I square sin square theta అవుతుందమ్మా. అంటే cos square theta plus sin square theta అవుతుంది. అంటే ఇది 1 అవుతుందమ్మా. దీని నుండి cos theta plus I sin theta కావాలి అంటే 1/cos theta minus I sin theta. ఇక్కడ వరకు రాయండి.
అయిందమ్మా? ఇక్కడ సిస్ థీటా ఈక్వల్ అని కూడా రాసుకోండి, లేదంటే ఇక్కడ ఈక్వల్ టు సిస్ థీటా అని రాసుకున్నా పర్వాలేదు. అయిందే? కంప్లీట్ అయిందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఎలా రాస్తాం కదా, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అంటే రాసుకోవచ్చు 1 కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు. దీని నుండి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు 1 కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 సిస్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఇంకో విషయం, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు సిస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు cos of minus theta plus I into sin of minus theta. This is some assistance. Cos of minus theta ante cos theta, sin of minus theta ante minus sin theta. Sis of minus theta equal to cos theta minus I sin theta. Going to అంటే దీని బదులు మనం sis of minus theta equal to, that is sis of minus theta equal to 1 sis theta అని చెప్పొచ్చునే. ఇది ఏం చేద్దాం అంటే మొత్తం అంతా ఒక నోట్ కింద కాకుండా ఇది సెకండ్ నోట్ తర్వాత నోట్ కింద పెడదాం, థర్డ్ నోట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సిస్ π by 2 minus theta, cos π by 2 minus theta plus I into sin π by 2 minus theta. cos π by 2 minus అంటే 90 minus theta అంటే ఫస్ట్ క్వార్టర్ లో cos పాజిటివ్ కాబట్టి cos ఏం మారుతుంది, sin కింద మారుతుంది కాబట్టి sin theta. sin 90 minus అంటే ప్లస్ అవుతుంది, sin cos కింద మారుతుంది కాబట్టి sin theta plus cos. నెక్స్ట్ ఫిఫ్త్ వన్,
cis theta 1 into cis theta 2 equal to లేదంటే cis alpha into cis beta equal to అలా కూడా చెప్పచ్చు. cis theta 1 plus theta 2 తర్వాత 6th one cis theta 1 by cis theta 2 equal to cis theta 1 minus theta 2. 7th one modulus of z1 z2 equals mod z1 z2 equals ఇందాక చెప్పినట్టు మనం ఇది mod z1 into mod z2 చెప్పాం ఇందాక. modulus amplitude form of z చెప్పినప్పుడు modulus z1 z2 equal to చెప్తాను. ఇది లేదు, ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. తర్వాత arg z1 z2 equal to arg z1 z2 equal to arg z1 plus arg z1 plus arg z2 arg z2 అలాగే arg z1 by z2 equal to arg z1 minus arg z2. మరి ఇక్కడ z1 z2 అంటే ఏంటి? 2 కాంప్లెక్స్ నెంబర్స్. మరి ఏ ఫామ్ లో తీసుకోవాలి? అది x1 plus iy1 x2 plus iy2 ఆ ఫామ్ లో తీసుకోవాలి. ఇక్కడ వరకు రాస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ చెప్పేసుకోవచ్చు. నాకు రాస్తే చెప్పండి, స్పీడ్గా రాయండి. అయిందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్, అయిపోయింది సార్. ఒకసారి ఈసారి మనం చెప్పుకున్నంత కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూసుకోండి. ఫస్ట్ మనం ఆర్గాన్ ప్లేన్ నుంచి మొదలు పెట్టాం. ఆర్గాన్ ప్లేన్ అంటే ఏం చెప్తున్నాం మనం అక్కడ? ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకుని ఆ కాంప్లెక్స్ నెంబర్ మనం ఎలా డినోట్ చేస్తాం? ఆర్డర్డ్ పేర్ ఎక్స్ కామా వై కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ ని మనం కనుక కోఆర్డినేట్ యాక్సిస్ లో కనుక రిప్రజెంట్ చేస్తే ఒక పాయింట్ కింద, ఆ కోఆర్డినేట్ యాక్సిస్ లేదా కోఆర్డినేట్ ప్లేన్ మనం ఏమంటామంట? ఆర్గాన్ ప్లేన్ అంటాం. అర్థమవుతుందండి? ఒక కాంప్లెక్స్ నెంబర్ ని కనుక మనం కోఆర్డినేట్ యాక్సిస్ లో మనం రిప్రజెంట్ చేస్తే ఆ కాంప్లెక్స్ ప్లేన్ ఏమంటాం మనం? సారీ, ఆ కోఆర్డినేట్ ప్లేన్ ఏమంటాం మనం? ఆర్గాన్ ప్లేన్ అంటాం, లేదా కాంప్లెక్స్ ప్లేన్ అని కూడా అంటాం అండి. ఒకసారి మీరు ఇందాక రాసిన మ్యాటర్ లో ఆర్గాన్ ప్లేన్ అని మాత్రమే రాశారు, ఆర్ అని చెప్పి కాంప్లెక్స్ ప్లేన్ అని కూడా రాసుకోండి. కాంప్లెక్స్ ప్లేన్ ఏమండి? అర్థమైందమ్మా? అది ఒక కాంప్లెక్స్ నెంబర్ ని కనుక మనం కోఆర్డినేట్ యాక్సిస్ లో కోఆర్డినేట్ ప్లేన్ లో కనుక రిప్రజెంట్ చేస్తే ఒక పాయింట్ కింద దాన్ని ఏమంటాం మనం? ఆ ప్లేన్ ని కాంప్లెక్స్ ప్లేన్ లేదా ఆర్గాన్ ప్లేన్ అంటాం. ఆ విషయం చెప్పాడు. అలాగే ఇక్కడ పిఎక్స్ కామా వై అనే కాంప్లెక్స్ నెంబర్ ఒక పాయింట్ అని తీసుకుంటే కోఆర్డినేట్ యాక్సిస్ లో, అలాగే ఓ అనేదేమో ఆరిజిన్ అని తీసుకుని ఓకి పీకి మధ్య డిస్టెన్స్ ఆర్ అని తీసుకుని అప్పుడు ఓపీ లైన్ సెగ్మెంట్ ఎక్స్ యాక్సిస్ తో థీటా యాంగిల్ చేసినప్పుడు మనకి పి నుండి ఎక్స్ యాక్సిస్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎం తీసుకుంటే అప్పుడు ఓఎం ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, పిఎం ఈక్వల్ టు వై అవుతుంది, ఓపీ ఈక్వల్ టు ఆర్ అని మనమే తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఓపీ
బార్ అనేది ఎక్స్ యాక్సిస్ తో తీటా యాంగిల్ చేసింది అనుకోండి, అప్పుడు ఆర్ కామా తీటా అనేది వస్తుంది కదా. ఆర్ కామా తీటా ఆర్డర్ పేరుని మనం ఏమంటాం అంటే ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. ఏమంటే పోలార్ కోఆర్డినేట్స్ అనగానే మీరు ఏం చెప్పాలి, ఆర్ కామా తీటా అని చెప్పాలి. ఆర్ అంటే ఏంటి, ఓపీ, ఓ నుండి పీక్ డిస్టెన్స్. తర్వాత తీటా అంటే ఏంటి, ఈ ఓపీ రే ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్. ఏమా నెక్స్ట్ ఓపీ ఈక్వల్ టు ఆర్ అయిపోయింది. తర్వాత డయాగ్రామ్ నుండి మనకి ఏమో చెప్పచ్చు, ఓపీఎం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. దీని నుండి ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయింది. ఇప్పుడు పి అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థీటా అనేది ఎక్కడ ఉంటుందట, థీటా కింద తీసుకుంటాం. అదే పి అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థీటా ఎలా తీసుకుంటామట, పై మైనస్ థీటా కింద తీసుకుంటాం. అదే పి అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థీటాని థీటా మైనస్ పై కింద తీసుకుంటాం. అదే పి అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థీటాని 2π మైనస్ థీటా కింద తీసుకుంటాం. అర్థమవుతుందా మరి? అది మీరు అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకు తీసుకుంటాం అనేది చెప్తాను. ఎందుకంటే అది మీరు రాసుకోక్కర్లేదు, ఒకసారి రఫ్గా చెప్తాను వినండి. ఇప్పుడు థీటా అనేది ఫస్ట్ క్వార్టర్ లో ఉందంటే డయాగ్రామ్ ఎలాగే కదా వస్తుంది. ఈ ఓపీ రే కదా, ఓపీ లైన్ సెగ్మెంట్ కదా యాంగిల్ చేసేది థీటా. ఇది ఫస్ట్ క్వార్టర్ లోనే కదా ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ ఎలా వస్తుంది. అదే మనకి సెకండ్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుందంటే చూడండి, డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్ లో చేస్తుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో చేస్తుంది యాంగిల్ అన్నా మనం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో చేస్తుందంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలండి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి యాంగిల్ తీసుకున్నాం కాబట్టి థీటా ఓపీ. అర్థమవుతుందండి? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది 90+ కదా ఉంటుంది, 90+ కదా ఉంటుంది. అందువల్ల మనం ఏం చెప్పామంటే ఇక్కడ 90+ అన్నా పై మైనస్ అన్నా ఒకటేగా, అందువల్ల పై మైనస్ థీటా అని చెప్పామండి. అర్థమవుతుంది? అదే మీకు థర్డ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, థర్డ్ క్వాడ్రంట్ లో ఉండేటప్పటికి ఎలా వస్తుందంటే ఇక్కడ సరిపోదు, వేరే పేపర్ మీద. చూడండి, థర్డ్ క్వార్టర్ లో ఉందనుకోండి, అది ఎక్కడే వేస్తాను ఒకసారి, మొత్తం 4 వేస్తాను, మీరు రాసుకోక్కర్లేదు, వినండి ఒకసారి. ఫస్ట్ క్వార్టర్ లోకి వచ్చేటప్పటికి డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఉంటుంది. తర్వాత సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మరి ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ తో అన్నాం కాబట్టి ఇక్కడ నుంచి యాంగిల్ మొదలవుతుంది థీటా. అవునా? ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొదలైందో పై మైనస్ థీటా సెకండ్ క్వార్టర్ లో పడింది కదా, లేదంటే 90+ థీటా, కానీ మనం పై మైనస్ థీటా అని తీసుకున్నాం. నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వార్టర్ లో ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రంట్ లేదంటే Q2 Q1, ఈసారి Q3 లో ఉందనుకోండి. Q3 లో ఎలా ఉంటుందంటే ఇలా ఉన్నప్పుడు యాంగిల్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేస్తుంది కాబట్టి యాంగిల్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మొదలవుతుంది.
అర్థమవుతుందమ్మా? ఇక్కడ మరి ఈ కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? మైనస్ ఎక్సే కదా. మరి ఈ కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? మైనస్ వై కదా. ఈ డిస్టెన్స్ ఆరే కదా అవుతుంది, అవునా? అందువల్ల ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే థీటా మైనస్ పై అని చెప్పి తీసుకున్నాం. పై మైనస్ థీటా అని ఇక్కడ తీసుకున్నాం సెకండ్ క్వాడ్రంట్ లో. ఇక్కడికి వచ్చేటప్పటికి థీటా మైనస్ పై అని చెప్పి తీసుకున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ వచ్చేసి చూడండి యాక్సిస్, అందువల్ల అక్కడ యాంగిల్ మారుతుంది. థీటా మైనస్ పై కాకుండా పై మైనస్ థీటా అవుతుంది. సారీ, పై మైనస్ థీటా కాకుండా థీటా మైనస్ పై అవుతుంది. అర్థమవుతుందని మీకు నేను చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan థీటా మైనస్ పై ఫైండ్ అవుట్ చేయండి. tan థీటా మైనస్ పై అంటే అవదండి, దీన్ని మైనస్ తో కామన్ తీస్తే మైనస్ tan పై మైనస్ థీటా అవుతుంది. ఇప్పుడు మైనస్ tan పై మైనస్ థీటా అంటే tan 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది? మైనస్ tan థీటా కదా. ఇప్పుడు చూడండి tan థీటా వచ్చిందో లేదు. tan థీటా అంటే ఏంటి? y బై ఎక్స్. ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇది మైనస్ ఎక్స్, ఇది y, ఇది x, ఇది y. ఇక్కడ tan థీటా ఈక్వల్ ఏమవుతుంది? ఏ గొడవ లేదు, థీటా థీటా కింద తీసుకుంటాం y బై ఎక్స్ ఫార్ములా ప్రకారం అయిపోయింది. ఇక్కడ tan థీటా ఏమవుతుంది? tan థీటా అంటే ఇక్కడ y బై మైనస్ ఎక్స్ కదా, అంటే మైనస్ y బై ఎక్స్ కదా వస్తుంది. మరి మైనస్ y బై ఎక్స్ రావాలంటే నేను ఎలా రాయాలి? ఇక్కడ థీటా tan పై మైనస్ థీటా, tan పై మైనస్ థీటా అంటే మైనస్ tan థీటా దట్ ఈక్వల్స్ మైనస్ y బై ఎక్స్. సరిపోయిందండి. అలాగే ఇక్కడ మరి tan థీటా మైనస్ పై కింద రాస్తే y బై ఎక్స్ రావాలి. ఇక్కడ మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, థీటా tan థీటా ఈక్వల్ టు ఏమవుతుంది నాకు చెప్పండి? మైనస్ y బై మైనస్ ఎక్స్ కదా అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే tan y బై ఎక్స్. tan థీటా ఈక్వల్ టు y బై ఎక్స్. అదే ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకున్నాం అనుకోండి, Q4 లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మరి యాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది యాంగిల్. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్, మరి ఇదేమో డిస్టెన్స్ ఆర్. ఏమా ఇప్పుడు మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి, ఏది? tan థీటా ఫైండ్ అవుట్ చేయండి. tan థీటా ఈక్వల్ టు మీరు జనరల్ గా ఫైండ్ అవుట్ చేయండి. tan థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా, అవునా? మరి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇదేగా, థీటాకి ఆపోజిట్ లో ఉన్నది కదా ఆపోజిట్ సైడ్, అంటే మైనస్ y బై ఎక్స్ అయినా, ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్ కదా, మైనస్ y బై ఎక్స్ అయినా. మరి మైనస్ y బై ఎక్స్ రావాలి నాకు. మరి ఇది ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో మనం ఏమని రాయొచ్చు? 2π మైనస్ థీటా అని రాయొచ్చు. చూద్దాం. tan 2π మైనస్ థీటా రాస్తే నాకు మైనస్ y బై ఎక్స్ రావాలి. 2π మైనస్ థీటా దట్ ఈక్వల్ టు tan 2π మైనస్ థీటా అంటే ఫోర్త్ క్వార్టర్ లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan థీటా. మైనస్ tan థీటా అంటే ఎంత? y బై ఎక్స్. మైనస్ y బై ఎక్స్ సరిపోయిందా లేదు? ఆ విధంగా మనం థీటా అనేది ఇలా తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడు P అనేది క్వాడ్రంట్ 1 లో ఉంటేనేమో థీటాని థీటా కింద తీసుకుంటాం. P అనేది ఏమో క్వాడ్రంట్ 2 లో ఉంటేనేమో థీటాని పై మైనస్ థీటా కింద తీసుకుంటాం. P అనేదేమో 3 లో ఉంటే క్వాడ్రంట్ థీటా మైనస్ పై కింద తీసుకుంటాం యాంగిల్. P అనే పాయింట్ Q4 లో ఉంటే థీటా అనే యాంగిల్ 2π మైనస్ థీటా కింద తీసుకుంటాం. అమ్మా అందరికీ అర్థమైంది ఎందుకు అలా తీసుకుంటాం అనేది? అమ్మా మీరు మౌన పోరాటం చేస్తున్నారు అందమ్మా? అర్థమైంది సార్. ఏమా ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, tan జనరల్ గా ఫైండ్ అవుట్ చేయండి, ఈ వాల్యూ వస్తుంది. మరి ఈ వాల్యూ రావాలంటే యాంగిల్ కూడా దాని తగ్గట్టే సెట్ చేయాలి కదా. అందువల్ల ఇక్కడ థీటా మైనస్ పై వచ్చింది. అదే పై మైనస్ థీటా తీసుకుంటే రాదు మీకు ఆ వాల్యూ, తప్పు వస్తుంది. అదేంటంటే జామెట్రికల్ గా ఫైండ్ అవుట్ చేసి ముందు ఆ జామెట్రికల్ గా ఆ కండిషన్స్ సరిపోయే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేశారు అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే మనం వెరిఫై చేసాం, అందువల్ల థీటా మైనస్ పై అని చెప్పి తీసుకున్నారు, అందుకు మించి ఏం లేదు. ఏమండి మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పాయింట్ కనుక మనకి ఫస్ట్ క్వార్టర్ లో ఉంటే థీటా తీసుకోవాలి, సెకండ్ క్వార్టర్ లో ఉంటే యాంగిల్ పై మైనస్ థీటా తీసుకోవాలి.
థర్డ్ క్వార్టర్ లో ఉంటే θ మైనస్ పై తీసుకోవాలి, ఫోర్త్ క్వార్టర్ లో ఉంటే 2π మైనస్ θ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఆ పాయింట్ ఎక్కడ ఉండడం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. మనం పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ నెంబర్ సమ్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది. ఏమంటే అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మనం ఏం చెప్పాం తర్వాత θ అనేది 2πకి 0కి మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం. అది మనం ఎలాగో తెలుసు కదా, ఇక్కడ 0 ఈక్వల్ టు కూడా తీసేయండి. 0 లెస్ దాన్ θ లెస్ దాన్ 2π అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ప్రతి కాంప్లెక్స్ నెంబర్ కి కూడా ఒక నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అనేది అసైన్ చేయబడి ఉంటుంది. ఆ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ నే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ అందులో ఉన్న రియల్ పార్ట్ స్క్వేర్ చేస్తాం, అలాగే ఇమేజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తే వచ్చే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ అంటాం, లేదా అబ్సల్యూట్ వాల్యూ అంటాం. అంటే ఇప్పుడు z ఈక్వల్ టు x ప్లస్ iy అని తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని ఏమంటాం అంటే మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ z అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే మాడ్ z అని చెప్పి డినోట్ చేస్తాం. మాడ్ z ఈక్వల్ టు మాడ్ x ప్లస్ iy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ z ఈక్వల్ టు మాడ్ x ప్లస్ iy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది పాయింట్ xy. అర్థమవుతుందండి. మనం ఇప్పుడు z ఈక్వల్ టు x ప్లస్ iy అని తీసుకుంటే దాన్ని ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ కింద రాస్తే పాయింట్ px, y కింద రాసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఆరిజిన్ కి పాయింట్ px, y కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కదా వస్తుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు దట్ కాంప్లెక్స్ నెంబర్. అంతే. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూడండి. z ఈక్వల్ టు 2 ప్లస్ 3i అయితే మాడ్ z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 4 ప్లస్ 9 అంటే రూట్ 39 అయింది. తర్వాత మీరు ఏ కాంప్లెక్స్ నెంబర్ తీసుకుని గమనించిన మాడ్ z అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, లేదా ఈక్వల్ టు 0 అవుతుంది కూడా మనం చదువుకున్నాం. మీకు గుర్తుందో లేదో ఫంక్షన్స్ లో చెప్తారు. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఉంది అనుకోండి, ఆ రూట్ లో ఉన్న వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది అలాగే మాడ్యులస్ z అన్నా సరే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయింది. ఎప్పుడు 0 అవుతుంది? x y రెండు 0 అయితే అప్పుడు మాడ్యులస్ z 0 అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ z అనే కాంప్లెక్స్ నెంబర్ 0 అయితే అప్పుడు దాని యొక్క మాడ్యులస్ ఆర్ యాంప్లిట్యూడ్ అనేది మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ మాడ్ z ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది అయితే x ఈక్వల్ టు y ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈక్వల్ టు y ఈక్వల్ టు 0 అయితే మాడ్ z ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ మాడ్ z అన్నా మాడ్ z బార్ అన్నా ఒకటేనండి. చూద్దాం ఒకసారి. మాడ్ z అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు z ఈక్వల్ టు ఏదో 2 ప్లస్ 3i తీసుకున్నారు మీరు. దీనికి మాడ్ z ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 అంటే 13 వచ్చిందిగా. z బార్ ఫైండ్ అవుట్ చేయండి. z బార్ అంటే ఏంటి? కాంజుగేట్ ఆఫ్ z. కాంజుగేట్ ఆఫ్ z అంటే i ఉన్న ప్లేస్ అదే i ఎక్కడైతే ఉందో ఆ టర్మ్ ముందు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ప్లస్ కాబట్టి 2 మైనస్ 3 అవుతుంది. దీనికి మళ్ళీ మాడ్ ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ z బార్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్. మళ్ళీ ఏమని వచ్చింది? రూట్ 13 కదండి వచ్చింది. అంటే మాడ్ z ఈక్వల్ టు మాడ్ z బార్ అండి, అది కండిషన్. తర్వాత z బార్ ఈక్వల్ టు మాడ్ z హోల్ స్క్వేర్, అది కూడా చెప్తాను. ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను. మీరు మాత్రం ఇవి అన్ని కండిషన్స్ కింద ఒకసారి చదవండి. కాబట్టి రేపు క్లాస్ లో అడుగుతాను. తర్వాత క్లాస్ మిమ్మల్ని అడిగిన తర్వాత నేను మొదలు పెడతాను. ఇవన్నీ కూడా నోట్ పాయింట్స్ అన్న ఉన్నవన్నీ కూడా ఫార్ములా తినండి. అర్థమవుతుందా? ఎలా అవుతుందో మనం చెప్పుకోవచ్చు కానీ అవసరం లేదు, టైం వేస్ట్ అది విషయం. ఇక్కడ మాడ్ z బార్ ఈక్వల్ టు మాడ్ z హోల్ స్క్వేర్ కదా రావాల్సింది. z ఈక్వల్ టు ఇదే తీసుకుంటాం 2 ప్లస్ 3i. z బార్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. ఈ రెండు మల్టిప్లై చేయండి. z ఇంటూ z బార్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i ఇంటూ 2 మైనస్ 3i. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4 ప్లస్ 9 అవుతుంది. అమ్మాయి 4 ప్లస్ 9 అంటే 13 అవుతుంది. అలాగే ఇప్పుడు దీనికి మాడ్ z ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ z ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 13. మాడ్ z హోల్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 13. ఇప్పుడు మీరు గమనిస్తే z బార్ ఈక్వల్ టు మాడ్ z హోల్ స్క్వేర్ అయిందా లేదా? అది నెక్స్ట్
అలా అదే విధంగా మిగిలిన కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు క్లాస్ అయిపోయింది. మిగిలినవేమో నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అలాగే మీరు ఏం చేస్తారంటే ఆ ఫార్ములాస్ అన్ని కూడా చదువుకుని ఉండండి. అలాగే ఈ యాంప్లిట్యూడ్ దాన్ని ఏమంటారు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, ఇలా ఈ డెఫినేషన్స్ కూడా చదవండి. నోట్ పాయింట్ లోనే ఉంటాయి అవన్నీ. అవన్నీ కూడా రేపు మిమ్మల్ని అడిగి నేను మళ్ళీ మీ రిమైనింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను తర్వాత ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకుంటాను. అర్థమవుతుందా? సరే, మొత్తం అన్ని రాశారు కదా చెప్పినంత వరకు కూడా? ఎస్ సార్. థ్యాంక్ యూ.